అందరికీ నమస్తే అండి. లక్ష్మీ బాలంకి ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము పూరీ కూర చేసుకున్నామండి. ఆ కూర ఏంటంటే అన్ని కూరలు కలిపిన కూర అన్నమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. చిక్కుడుకాయలు, కీరా దోసకాయ, బంగాళాదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్, మామిడికాయ, అల్లం, పచ్చిమిరపకాయలు. ముందుగా క్యారెట్, కీరా దోసకాయ, మామిడికాయ పైన తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత క్యారెట్, కీరా దోసకాయ తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న క్యారెట్, కీరా దోసకాయ, చిక్కుడుకాయ ముక్కలు ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. అలాగే మామిడికాయ కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికము, బంగాళాదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో ముందుగా బంగాళాదుంప ముక్కలు వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఆ చిక్కుడుకాయ ముక్కలు బంగాళాదుంపలు బాగా కలిసేటట్టు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఈ పసుపు ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ అట్లకాడతో అటు ఇటు కలుపుకుని మగ్గేయో లేదో చూసుకోవాలి. ఈ ముక్కలు మగ్గేయండి. మగ్గిన తరువాత క్యారెట్ తురుము, కీరా దోస తురుము అందులో కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడిన తరువాత మామిడికాయ తురుము వేసి కలుపుకోవాలి. తరువాత ఈ కూరకి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. పక్కన ఇంకో పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టి ఈ కూర మూకుడు ఆ పొయ్యి మీద పెట్టాలి. తర్వాత పోపు వేయించుకోవాలండి. చిన్న మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఒక ఎండుమిరపకాయ, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇందాకల తరుక్కున్న అల్లం, పచ్చిమిరపకాయలు ఈ పోపంతా కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది. ఈ పెద్ద మూకుడులో కూర బాగా మగ్గిపోయింది. ఈ వేగిన పోపంతా కూడా ఈ కూరలో వేసి బాగా కలిపేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర కలిపిన మిశ్రమం వేసాను ఆఖరిని. అది వేసి ఒకసారి కలిపేసుకుని పొయ్యి కట్టేసుకోవడమే. అంతేనండి, కూర రెడీ అయిపోయింది.
తరువాత పూరీలు చేసుకోవడానికని ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పూరీలు చేసుకోవడానికి గోధుమ పిండి నానక్కర్లేదండి. గోధుమ పిండి నానితే పూరీలు నూనె పీల్చేస్తాయి. అందుకని చెప్పి ముందుగా గోధుమ పిండి కలుపుకోక్కర్లేదు. పూరీలకైతే, చపాతీకైతే ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీలు చేసుకోవడానికి గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పూరీలు పొంగాలి అంటే ఈ గోధుమ పిండి ఉండల్ని పల్చగా ఒత్తుకోకూడదండి, కొంచెం దళసరిగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకుంటే గోధుమ పిండి పూరీలు పొంగుతాయి అన్నమాట. పూరీలన్నీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టి ఈ పూరీలు వేగడానికి సరిపడనంత నూనె వేసుకుని నూనె వేడెక్కే వరకు మంటని హైలో పెట్టాలి. నూనె బాగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకుని పూరీలు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఒక పూరీ వేగిన తర్వాత పూరీ తీసేసాక మళ్ళీ మంట హైలో పెట్టుకుని 1 నిమిషం అలా ఉంచి మంట సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకో పూరీ వేసుకోవాలన్నమాట. అలా వేస్తే పూరీలు బాగా పొంగుతాయి. అంతేనండి, పూరీ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.